పద్మ అవార్డులు పొందిన తెలుగు ప్రముఖులకు బీజేపీ శాసనసభాపక్ష నేత పి విష్ణుకుమార్ రాజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేసి మంచి నిర్ణయం తీసుకున్నారని అభినందించారు. వైసీపీ హయాంలో జరిగిన అరాచకాలపై ఆయన అప్రూవర్ గా మారి రాజ్యాంగబద్ధంగా ఏ పార్టీలో చేరినా అభ్యంతరం లేదన్నారు. సీతమ్మధార్లో రోడ్డుపై ప్రతిష్ఠించిన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని జీవీఎంసీ సిబ్బంది తొలగించడాన్ని ఎమ్మెల్యే సమర్థించారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగే చర్యలను ఉపేక్షించబోమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మనందరికీ కూడా సంతోషదాయకమైన విషయము. మన తెలుగు వారికి చాలామందికి పద్మ అవార్డ్స్ ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గారికి మంచి సినీ యాక్టరు, అట్లాగే పేరున్న వ్యక్తి, అట్లాగే మా ఎమ్మెల్యే గారు వారికి కూడా పద్మవిభూషణ్ ప్రకటించడం జరిగింది. చాలా చాలా సంతోషము. ఇటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించడము మనందరినీ కూడా గౌరవించుకున్న దాంతో సమానము. వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి బయటికి వచ్చారు. చాలా సంతోషించవలసిన విషయము. కారణం ఏమిటంటే అక్కడ దేనికి ఉండాలి ఎవరైనా సరే, అత్యంత అవినీతితోటి కూడుకుపోయిన ప్రభుత్వము, పాత ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ నేతృత్వంలో జరిగింది. 2019 నుంచి 2024 వరకు అత్యంత విధ్వంసకరమైన పరిపాలన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. సాయిరెడ్డి గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు ఫ్రీనెస్ వచ్చింది, ఆయనకి స్వాతంత్రం వచ్చింది. ఈ రోజు నుంచి సాయిరెడ్డి గారికి నిజంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. మీరు మంచి రాజకీయ నేత అయినప్పటికీ ఇంతకాలం అంటే కొంచెం ఒక 5 నెలల ముందు చేస్తుంటే బాగుండేది, బట్ లేటుగా చేశారు. అయినా ఆయన కూడా మనం నిజంగా కూడా అది ఏదైతే పదవి ఉందో పార్లమెంటు సభ్యత్వాన్ని కూడా ఆయన రిజైన్ చేశారు. చాలా మంచి పని చేశారు. అంటే ఆ పార్టీ నుంచి అక్కడ ఉండటానికి చాలామంది ఉన్నారు. ఇంకా ఆ పార్టీలో వాళ్ళకి బయటపడటానికి ఎప్పుడు బోనులోంచి బయటికి వద్దామని చూస్తున్నారు. కాబట్టి స్వాతంత్రం కావలసిన వాళ్ళు, వ్యక్తిత్వము మనసుని చంపుకుని ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో మీరు బయటికి వచ్చి మీ ఇష్టమైన పార్టీలో జాయిన్ అవ్వండి తప్ప మీరు వైఎస్ఆర్సీపీలో కనుక్కుంటే ఇంకా ప్రజల దృష్టిలో ఇంకా చులకనైపోతారు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఎవరిని విజయసాయిరెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో వారు జాయిన్ అవుతారా లేదా అనేది నా స్థాయి చాలా తక్కువ స్థాయి. అది డిసైడ్ చేయవలసింది మా కేంద్ర నాయకత్వం డిసైడ్ చేస్తుంది. ఎవరి స్థాయి వాళ్ళు మర్చిపోయి మాట్లాడకూడదు. కాబట్టి అది డిసైడ్ చేసేది మా కేంద్ర నాయకత్వం డిసైడ్ చేస్తుంది. వారికి ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే మా వాళ్ళకి తీసుకుంటారా అనేది అది నా స్థాయికి సంబంధించిన విషయం కాదు. మరీ అడ్డగోలుగా రోడ్లకి పైన ఆక్యుపై చేసి, అది గుడి అవ్వచ్చు, లేకపోతే ఒక మసీద్ అవ్వచ్చు, లేకపోతే ఒక చర్చ్ అవ్వచ్చు, ఏదైనా సరే ప్రభుత్వము తగిన రీతిలో వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు వారు తీసుకుంటారు. అది ఆంజనేయ స్వామి టెంపులా లేకపోతే ఇంకొక టెంపుల్ అనేది సంబంధం లేదు. రోడ్డు పైన కట్టేశారు, అది కరెక్ట్ కాదు. నా దృష్టికి కూడా వచ్చింది. వాళ్ళు తీసేయటం అనేది కరెక్ట్.